నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, నాగేశ్వర్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన ఒక వీడియోలో మాట్లాడుతూ వైసీపీ హయాంలో నేను ప్రతి పాలసీని విమర్శించిన వ్యక్తిని, అనేక సందర్భాల్లో జగన్ని చాలా తీవ్రంగా విమర్శించాను పాలసీల మీద, ప్రభుత్వం మీద. కానీ నాకు ఏ రోజు వాళ్ళు నా మెడలో టీడీపీ కండువా వేయలేదు. నన్ను వాళ్ళ కార్యకర్తలు సోషల్ మీడియాలో కూడా నన్ను ఎలాంటి విమర్శలు చేయలేదు. దాన్ని ఒక విమర్శగా చూశారు. కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే నేరం, అది ఒక దేశద్రోహం అనే స్థాయిలో నా మెడలో వైసీపీ కండువా వేశారు, బూతులు తిడుతున్నారు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అంటున్నారు. తర్వాత ఆయన వైఎస్ఆర్ హయాంలో కూడా ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ఆ టైంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పటికీ కూడా వైఎస్ఆర్, ఆయన సీఎం స్థాయి వ్యక్తి నాతో మాట్లాడుతూ, ప్రొఫెసర్ గారు మీరు కూడా ఇట్లా మాట్లాడితే ఎలా అండి అని, అంటే ఇంత కార్డియల్గా ఉండేవారు. సో అది ఇప్పుడు చూస్తుంటే అది ప్రభుత్వాలు అన్నీ ఇలానే ఉన్నాయి అని ఆయన మాట్లాడటం జరిగింది. అంటే వైఎస్ రోజులు వేరు, వైఎస్ రోజుల్లో జరిగిన విస్పరింగ్ క్యాంపెయిన్ వేరు, దాని ప్లాట్ఫామ్స్ వేరు. కాబట్టి ఇప్పటి ప్లాట్ఫామ్స్ వేరు, ఇప్పటి మెకానిజం వేరు. కాబట్టి ఈ రోజుల్లో జరుగుతున్న వ్యవహారాలకి ఆ రోజుల్లో ఇలా జరిగింది అని చెప్పుకోవడం వలన ప్రయోజనం ఏమీ లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా ట్రోల్ బాగానే జరిగింది. అంటే ఆయన ఐడియాలజీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ సోషల్ మీడియా కూడా కొన్ని దాడులు చేసింది. కాకపోతే ఏంటంటే వీళ్ళు కొంచెం ఇంటెన్సిఫై చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దీనికి ఒక బలమైనటువంటి, అంటే ఆయన నమ్మాడు దాన్ని. ఆయన పదవి కోల్పోయిన తర్వాత 2004లో ఆయన పదవి కోల్పోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు డేటా మీద విపరీతమైన కమాండ్ ఉంటుంది ఆయన. ఆయనకి ఒక పెద్ద కార్యాలయం, అంటే గతంలో వారి ఇంటి కిందే ఉండేది సల్లార్లోనే. సల్లార్లో చాలామంది అక్కడ ఏదో పార్కింగ్ ప్లేస్ అనుకుంటారు, కానీ అక్కడ బోల్డ్ కంప్యూటర్లు చాలామంది పనిచేస్తూ అలా ఉండేది, ఒక వ్యవస్థ నడిచేది అక్కడ. ఏంటి వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే డేటా, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఏ సందర్భాల్లో ఏం మాట్లాడుతున్నారు అనేదంతా పర్సనల్ ఫోల్డర్స్లో వేసేవాళ్ళు, పేపర్ కట్టింగ్స్. వీళ్ళు ఏ రోజున ఏం మాట్లాడారు, ఎక్కడ స్టాండ్ మారింది, ఎవరితో ట్రావెల్ అవుతున్నారు అనేది నివేదికలు. ప్రతి 20 మందికి ఒక మనిషి ఉంటాడు అక్కడ. అంటే ఇన్ఫ్లుయెన్స్, సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళు ఎవరు, వివిధ ఏరియాస్కి చెందిన కమ్యూనిజం అనే ఏరియాలో ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఎవరెవరు, వాళ్ళకి సంబంధించి ఒకరో ఇద్దరో ఉద్యోగులు ఉంటారు. వాళ్ళకి సంబంధించిన నిరంతర నివేదికలు అందించడం వాళ్ళ ప్రోగ్రాం. ఇలా నివేదికల స్కీమ్, నివేదికలు ఇచ్చేటువంటి సిబ్బందిని ఆయన మెయింటైన్ చేశాడు. ప్రతిపక్షంలో ఉండగా మనకెందుకు అవసరం లేదని చెప్పి చాపేసు పడుకోవాలి. ఎన్టీ రామారావు గారు ఓడిపోయినప్పుడు 89లో ఆయన పార్టీ మొత్తాన్ని సమావేశపరిచి, అంటే ఎమ్మెల్యేలని వీళ్ళ మీటింగ్లోనూ తర్వాత కార్యకర్తల సమావేశంలోనూ కూడా ఎవరి పనులు వాళ్ళు, ఎవరి వ్యాపారాలు వారు చూసుకోండి, ఎవరు టెన్షన్ పడద్దు, నేను కూడా సినిమాలు చేసుకుంటాను, జనం వాళ్ళ సమస్యల మీద రోడ్డు మీదకి ఆర్గానిక్గా వచ్చినప్పుడు మనం వెళ్ళి వాళ్ళ పక్కన నిలబడి సీరియస్గా సిన్సియర్గా పనిచేద్దాం, మనం సమస్యలు క్రియేట్ చేయొద్దు, మనం వండొద్దు అని చెప్పాడు ఆయన. అలాగే నడిచింది. 5 సంవత్సరాలు తిరగకుండా తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే వీళ్ళ స్ట్రాటజీస్ అవి కాదు. చంద్రబాబు గారు అలా అనుకునే మనిషి కాదు. ఈయన ప్రతిదీ మనం ఇంటర్ఫియర్ అవ్వాలి, మనం డిజైన్ చేయాలి. ఈ డిజైన్డ్ పాలిటిక్స్ అనే దాన్ని బలంగా నమ్ముతాడు ఆయన. ఆ డిజైన్డ్ పాలిటిక్స్ నమ్మటం వలన చంద్రబాబుకి, జగన్కి కూడా తేడా ఉంది. జగన్ ఒక విషయాన్ని చూసే పద్ధతి, దాన్ని ఒక సమస్యని పరిష్కరించడానికి ఆయన ఎంచుకునే పద్ధతికి, చంద్రబాబు నాయుడు అదే సమస్యని చూసే కోణానికి, పరిష్కరించడానికి ఆయన ఎంచుకునే మెథడ్కి తేడా ఉంటుంది. ఈ తేడాలని గమనంలోకి తీసుకోకుండా పార్టీల గురించి వ్యాఖ్యానాలు చేయటం, పాలనల గురించి వ్యాఖ్యానాలు చేయటం తప్పు. ఎన్టీ రామారావు పద్ధతిలో చంద్రబాబు లేడు. ఆ పార్టీ వాళ్ళు ఓపెన్గా చెప్తారు.
ఆ రోజుల్లో వ్యవహార శైలి వేరు, ఈ రోజుల్లో వ్యవహార శైలి వేరు. రేపొద్దున లోకేష్ గారి జమానాలో ఎటువైపుకి వెడుతుంది అనే దానికి సంబంధించి కూడా ఎవరి భయాల్లో వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇది ప్రతి చోట ఉంటుంది, ప్రతి చోట. కాబట్టి ఆయన ఎమ్మెల్సీగా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్న రోజుల్లో వైఎస్ కొంచెం హ్యూమన్గా కనిపించేలాగా ప్రయత్నం చేసేవాడు. చాలా సందర్భాల్లో చాలామందికి, అంటే ఆయన ఏ సమూహాల మీద అయితే ఇంకొక చోట దాడి చేస్తున్నాడో అదే సమూహాలతో ఇంకొక చోట స్నేహంగా కూడా ఉండేవాడు. ఓకే. ఈ డ్యూయాలిటీ మెయింటైన్ చేసేవాడు ఆయన. ఆ డ్యూయాలిటీ వల్ల కొంతమంది ఆయన్ని ప్రేమించేవాళ్ళు, అదే సమూహంలో కొంతమంది ఆయన దారుణంగా వ్యతిరేకించేవారు. వాళ్ళిద్దరి మధ్య ఘర్షణలు జరిగే అదే సమూహంలో. ఓకే. ఆయన పైనుంచి చూసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఓకే. అదొక పద్ధతి. చంద్రబాబు నాయుడు గారు పూర్తి ప్రొఫెషనల్. ఓకే. ఆయన ప్రతి విషయాన్ని చాలా దూరదృష్టితో హ్యాండిల్ చేస్తాడు. ఎక్కడా కూడా లూజ్ అండ్ వదలకుండా ఉండాలని అనుకుంటాడు. మ్యాక్సిమం లూజ్ అండ్స్ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఆయన ఒక ప్రోగ్రామ్ ఇచ్చేస్తాడు. ఆ ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత అది ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో గమనిస్తాడు. అందుకని జగన్ టైంలో నా మీద నేను చాలా విమర్శించాను ప్రభుత్వాన్ని, నన్ను పట్టించుకోలేదంటే అది వేరు. ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఉంది. ఈ స్ట్రక్చరల్ మేనేజ్మెంట్ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ చాలా డిఫరెంట్. అంటే పాత రోజుల్లో చంద్రబాబు సీఎంగా ఉన్న రోజుల్లో ఒక జోక్ ఉండేది. ఇది దాని పేరేమిటి, గాంధీ భవన్ గాంధీ హాస్పిటల్లా ఉంటుంది, తెలుగుదేశం ఆఫీస్ యశోద హాస్పిటల్లా ఉంటుంది. అంత ఆర్గనైజ్డ్గాను అంటే ఇది కార్పొరేట్ స్టైలే. తెలుగుదేశం ఆఫీస్ కార్పొరేట్ ఆ రోజుల్లో నేను రిపోర్టింగ్లో కొంతకాలం ఉన్నాను. ఆ టైంలో ఈ మాట దొరలేదు. అంటే అక్కడ ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. గాంధీ భవన్లో వెళితే లక్కీగా ఎవరైనా నాయకుడు దొరికితే ఏమిటి టీ తాగారా ఇలాంటి హాస్పిటాలిటీ ఉండేది. కానీ తెలుగుదేశం ఆఫీస్లో వాళ్ళు ప్రతిపక్షంగా ఉన్నారు అప్పుడు. ఆ టైంలో వాళ్ళు ప్రెస్ మీట్ అంటే, మార్నింగ్ ప్రెస్ మీట్ అంటే చాలా పద్ధతిగా టిఫిన్ ఉండేది, మంచి టిఫిన్ ఉండేది. అలాగే మధ్యాహ్నం కంటిన్యూషన్ ప్రెస్ మీట్స్ అంటే 12కో ప్రెస్ మీటు 2కో ప్రెస్ మీటు ఉంటాయి. మధ్యలో అద్భుతమైన లంచ్ ప్రోగ్రాం ఉండేది. మీడియాకి అది పండగే తెలుగుదేశం ఆఫీస్లో. అలాంటి ఒక హాస్పిటాలిటీ అక్కడ కనిపించేది కాదు గాంధీ భవన్లో. అంటే పర్టికులర్గా ఒక గాంధీ భవన్ అలానే ఉందా సార్ ఇప్పుడు కూడా? ఇప్పటికీ కూడా దానిలో పెద్ద మార్పులేం లేవు. ఆ ధోరణి అలాగే ఉంటుంది. కొంచెం దాని తాలూకా లక్షణాలు వైఎస్ఆర్సీపీకి కూడా వ్యాపించినాయి, అంటుకున్నాయి. వాస్తవానికి గాంధీ భవన్ లాంటి వాతావరణం అక్కడ కూడా ఉంటుందని చాలా మంది చెప్తుంటారు. సో అది ప్రాబ్లం. అందుకని హ్యాండిల్ చేసే విధానమే వీళ్ళు చాలా డిఫరెంట్. ఆ డిఫరెన్స్ అనేది ఎన్టీఆర్ రోజుల నుంచి ఉండేది. అంటే హాస్పిటాలిటీకి సంబంధించి ఆయన మీడియాకి ఇచ్చే ప్రాధాన్యత, ఆయన నేరుగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం చేసేవాడు కాదు. కానీ వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని మాత్రం ఒక ఇండికేషన్ ఉండేది. అంటే బయటకి మన గురించి కొన్ని అభిప్రాయాలు వెళ్తాయి. ఆ వెళ్ళే అభిప్రాయాలను మనం ఏ దశలోనైనా కంట్రోల్ చేయగలిగిన హోల్డ్ ఉండాలి మీడియా మీద అనేది ఒక దృష్టి ఉండేది ఆయనకి. చంద్రబాబు నాయుడు గారు దాన్ని సైంటిఫికల్గా ముందుకు తీసుకెళ్ళాడు. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనే దానికి సంబంధించి ఆయన ఒక స్ట్రక్చర్ వేశాడు. అందుకని వాళ్ళ వ్యవహార శైలి వేరు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే కొన్ని వ్యవస్థలు పని ప్రారంభించేస్తున్నాయి. ఆ ప్రారంభించిన వ్యవస్థలు ప్రతిరోజు మీడియాలో మనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతున్నారు, ఏ టోన్లో మాట్లాడుతున్నారు, ఎవరిని ఎక్కడ ఇరికించవచ్చు, ఎవరిని ఎక్కడ కార్నర్ చేయవచ్చు, ఎవరిని ఏ రేట్లో కొనవచ్చు దాకా నివేదికలు తయారవుతాయి. అక్కడ డబ్బుకు లొంగిపోతే వారి మీద అటాక్, పర్సనల్గా వాళ్ళని వ్యక్తిత్వాన్ని ఎక్కడ దొరుకుతారు, వారికి ఎక్కడెక్కడ లూజ్ ఎండ్స్ ఉన్నాయి, వారికి ఏమన్నా తరచూ
బలాన్ చోటకి వెళ్ళే అలవాటు ఉందా, నైతికంగా కూడా దాడి చేయండి. దాడి చేయి. నైతిక దాడి చేయడానికి కూడా రేట్లు ఉన్నాయి. మ్మ్. అందుకు ఎంతో దూరం వెళ్ళక్కర్లా. ఓకే. రావణ్ మ్మ్. ఎవరో అమ్మాయితో లిప్ లాక్ చేశాడు అనే వీడియో పట్టుకుని 2 రోజులు క్యాంపెయిన్ జరిపారు. అవును. ఆ అమ్మాయి ఎవరు బయటకు వచ్చి చెప్పింది కూడా లేదు. అసలు ఆ క్యాంపెయిన్ జరపడానికి ఎంత డబ్బులు వెళ్ళినాయి అంటే, ఒక ఏరియాలో నైతికత లేదు వీళ్ళకి, వీళ్ళు పరమ దారుణమైన మనుషులు, వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు. ఎన్టీఆర్ మీద కూడా అలాంటి దాడే జరిగింది కదా సార్, నైతిక విలువలు శూన్యం అని. అంతే, ఇప్పుడు కూడా వాళ్ళు ఆయన మీద అది వేరు, ఆ గొడవ వేరు. అది ఆ మ్యారేజ్ విషయంలో గొడవ. అంతకుమించి చేయడానికి వీళ్ళ దగ్గర స్కోప్ లేదు. ఆయన గురించి అందరికీ తెలుసు. ఆయన ఏదైనా ఓపెన్గా మాట్లాడే మనిషి. ఆయన ఏం చేసినా ఓపెనే. ఆయన ఏ రోజు ఈవెన్ ఇండస్ట్రీలో కూడా ఆయన ఏది దాచుకోలేదు ఇప్పుడు. కానీ ఆయన కొన్ని క్షుద్ర పూజలు చేశారు, అవన్నీ ఫేక్ అండి. అవన్నీ స్ప్రెడ్ చేశారు. ఉడికనే వాంటెడ్గా టార్గెట్ చేసి స్ప్రెడ్ చేశారు తప్ప అవేమి కాదు. అది నాటి కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. కొంతమంది ఆయన గురించి బ్యాడ్ చేయటం కోసం రకరకాల ప్రచారాలు చేశారు, కానీ అటువంటిది ఏం లేదు. ఆయన గొడవ, ఆయన ధోరణి వేరు. ఆయన ఏది ఎవరినైనా టార్గెట్ చేసినా దాన్ని బహిరంగంగానే చెప్పేవాడు. కానీ నాదెళ్ల భాస్కర్రావు గారు చెప్తారు కదా, ఇప్పుడు ఆయన మన దగ్గర రౌడీలు ఎంతమంది ఉన్నారని అడిగాడు. ఇప్పుడు కాంటెక్స్ట్ నుంచి విషయాన్ని తీసి తనకు అనుకూలంగా మలుచుకుని మాట్లాడటం అనేది మాత్రమే చేశాడు నాదెండ్ల భాస్కర్రావు. ఇవన్నీ ఆయనకి ఒక ఇబ్బంది ఉంది. నిజానికి ప్రాంతీయ పార్టీ అనే ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొదలుపెట్టినవాడు నాదెండ్ల భాస్కర్రావు. కానీ ఎన్టీ రామారావు హైజాక్ చేశాడు దాన్ని. ఓకే. ఆ హైజాక్ చేశాడు అనే కడుపు మంటతో ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఆయన్ని చాలామంది డిస్కరేజ్ చేశారు. వాళ్ళెవరూ కూడా రామారావు ముందు మాట్లాడలేకపోయారు. ఏమిటి కారణం అనే దగ్గర కోపం ఆయనకి. ఈవెన్ పిన్నమనేని కోటేశ్వరరావు గారు తనను ఎందుకు కంట్రోల్ చేశాడు, రామారావుని ఎందుకు వదిలేశాడు అనే దానిలో ఆయనకు చచ్చిపోయే వరకు క్లారిటీ లేదు. ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతోంది ప్రపంచం, మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేని ఏరియాని రామారావు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు అనేది ఒక క్రైసిస్ ఉంది ఆయనకు సైకలాజికల్గా. ఆ క్రైసిస్తో మాట్లాడేవాడు తప్ప ఆయన అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. అదే భాస్కర్రావు గారు ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ని మీరు తర్వాత ఎప్పుడైనా కలిసారా అంటే, ఒకసారి ఎప్పుడో ఎయిర్పోర్ట్లో అనుకోకుండా తగిలేమన్నాడు ఆయన. నేను కూర్చుని ఉన్నాను అక్కడ, సడన్గా వాతావరణం మారుతోంది, ఏంటంటే సీఎం గారు వస్తున్నారు అన్నారు. ఆయన వచ్చేసాడు. అప్పటికే నా ముందుకు వచ్చి నిలబడ్డాడు. అంటే మీరేం చేశారు, మీరు లేవకూడదు పట్టించుకోకూడదు కదా అంటే, లేదు నేను లేచి నిలబడి నమస్కారం పెట్టాను. ఆయన ఏమన్నాడు, బాగున్నారా బ్రదర్ అన్నాడు. ఆయన బాగున్నాను అన్నాను నేను. ఆయన వెళ్ళిపోయాడు. అంటే మీరు మరి ఎందుకు లేచి నిలబడి నమస్కారం పెట్టడం అన్నాడు యాంకర్. అంటే ఆయన అరెస్టింగ్ పర్సనాలిటీ అన్నాడు ఈయన. అంటే అంత సమ్మోహనంగా ఆయన ప్రజెన్స్ అలా ఉంటుంది. అనివార్యంగా లేచి నిలబడ్డాను, నాకు తెలియకుండానే లేచి నిలబడ్డాను. ఎందుకు లేచి నిలబడ్డానని నన్ను నేను తిట్టుకున్నాను తర్వాత అని చెప్పాడు ఆయన. దానిలో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. అలాంటి ఓ ధోరణిలో నడిపేశాడు ఆయన. అంటే ఆయన మాట్లాడేవి ప్రపంచానికి కన్జ్యూమ్ చేయించడం ఈజీ అని ఆయన మీద మీడియా దాడి చేసింది ఒక రకంగా. ఆయన కూడా దాన్ని ఎంజాయ్ చేశాడు. తన అభిప్రాయాలకు ఒక మార్కెట్ ఉందని తెలిస్తే చాలా ఆనందపడ్డాడు ఆయన. కొంచెం ఆ మార్కెట్కి అనుకూలంగా మాట్లాడటం కోసం ఉన్నవి లేనివి కూడా మాట్లాడే ప్రయత్నం చేశాడు ఒక దశలో. అందుకని ఆయన గొడవ వేరు. ఆయన పక్కన పెట్టేసి చూస్తే ప్రపంచం తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రక్చరల్ పార్టీ. నేను ఇందాక చెప్పినట్టుగా యశోద హాస్పిటల్ లాంటిది, లేకపోతే ఎనీ అదర్ కార్పొరేట్ హాస్పిటల్ లాంటిది. వాళ్ళ డిజైన్ వాళ్ళకు ఉంటుంది. అందుకని వాళ్ళు వ్యవహరించే తీరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలా చూశాడు, చంద్రబాబు నాయుడు గారు ఇలా చూస్తున్నాడంటే ఇలాగే చూస్తాడు. గతంలో కూడా ఇలాగే చూశాడు ఆయన. ఆయన దగ్గర ప్రతి ఒక్కరి డేటా ఉంటుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.